ఏడాది దానిమ్మ రైతు పంట పండింది. మార్కెట్లో దానిమ్మకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దానిమ్మ ధర టన్ను 2 లక్షల వరకు పలుకుతోంది. దీంతో దానిమ్మ సాగు చేసిన రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇటు దిగుమతి అటు ధర రెండూ పెరగటంతో రైతుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అనంతపురం దానిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఇంతకాలం భారీగా పెట్టుబడులు పెట్టి పంటలు వేసినా సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల దానిమ్మ ధరలు నెమ్మదిగా పెరుగుదల మొదలైంది. అండ్ 3 నెలల క్రితం టన్ను ధర 50,000 నుంచి 60,000 వరకు ఉండేవి. ప్రస్తుతం టన్ను దానిమ్మ ధర 2 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. అంటే కిలో సుమారు 200 రూపాయల వరకు పలుకుతోందన్నమాట. దీంతో గతంలో చేసిన అప్పులను తీర్చుకోవచ్చని ఆశిస్తున్నారు ఆనంత దానిమ్మ రైతులు. అనంతపురం జిల్లాలో సాంప్రదాయ పంటలకు భిన్నంగా రైతులు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా దానిమ్మ, బొప్పాయి, అరటి లాంటి వినూత్న పంటలు వేసుకుంటూ లాభాలు గడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రమణేపల్లి గ్రామానికి చెందిన రైతు దానిమ్మ పంట వేసి మంచి ధర ఉండటంతో కాయ కూడా మంచి క్వాలిటీ ఉండటంతో, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండటంతో పెద్ద ఎత్తున ఈ రైతు ఎక్స్పోర్ట్ చేస్తూ కూడా తమ కొంచెం అందులో కొంచెం లాభాన్ని కూడా ఆర్జించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంత పంట ఎలా సాధ్యమైంది, దానిమ్మలోని చీడపీడలు రాకుండా తెగులు నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మన రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతు కృష్ణారెడ్డి గారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద మీ పేరు, మీరు ఎప్పటి నుంచి కూడా ఈ దానిమ్మ సాగులో ఉన్నారు? కృష్ణారెడ్డి, రామనేపల్లి, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా. మాకు ఈ పంట 8 ఏళ్ళ అనుభవం ఉంది. మాకు ఒక 4 ఏళ్ళ నుంచి మంచి దిగుబడులు వస్తున్నాయి. బాగా 1 కోటి రూపాయల పైన వచ్చింది. ఈ సంవత్సరం డబల్ రేట్ వచ్చింది, దానివల్ల 2 కోట్లకు పైన వస్తుంది ఈసారి. దానివల్ల బాగానే మాకు గిట్టుబాటు అవుతుంది. కొంచెం బ్లైట్ వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది. 15 ఎకరాలు ఉంది, అందుకు కొంచెం ఏడన్నా 2-3 ఎకరాలు పోయినా కూడా మిగతా దాంట్లో బాగా కవర్ అయ్యి బాగానే ఆదాయం వస్తాను. ఎప్పటి నుంచి మీరు ఈ పంట సాగు చేస్తున్నారు? గతంలో ఎప్పుడైనా ఇంత రేటు ఉండేది? ఎప్పుడు లేదు, ఈ రేటు మాకు ఎప్పుడు దొరకలేదు. ఎప్పుడు మామూలు 120, పోయినసారి 145 అమ్మినాము. ఈ సంవత్సరం 192 రూపాయలు అమ్మినాము. మాకు ఎప్పుడైతే ఈ రేటు లేదు. ఈ సంవత్సరం బాగా గిట్టుబాటు, బాగా మనం ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చింది. మాకు మంచి రేటు వచ్చింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఎన్ని దిగుబడి వచ్చింది? 15 ఎకరాలు ఉంటుంది. 15 ఎకరాలు ఉన్న 2-3 ఎకరాలు పోయింటుంది బ్లైట్తోను. ఉండే దాంట్లో 100 టన్నులకు పైన అవుతుంది. ఇప్పుడు 60 టన్నులు కోసినాం. ఇప్పుడు ఇంకో 40 టన్నులకు ఎక్కువ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ మార్కెటింగ్ వాళ్ళంతా? మన ఆంధ్ర లేదంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారా? కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారు వాళ్ళు. వాళ్ళ ఏడాది తీసేసి మాకు ఏడే డబ్బులు ఇచ్చేసి పోతారు. స్పాట్ అమౌంట్ ఇచ్చేసి పోతారు. ఎట్లా వీళ్ళకి మీరు కాంటాక్ట్ ఎలా కర్ణాటక వాళ్ళంటే ఆంధ్ర వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, వీళ్ళు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? కాంట్రాక్ట్ అంటే వాళ్ళు మామూలుగా వ్యాపారాలకు వస్తూ ఉంటారు. ఇప్పుడు వేరే గార్లెన్ దగ్గరికి వస్తున్నారు. ఇట్లా పలానా దగ్గర రామనేపల్లి దగ్గర తోట ఉందంటే వాళ్ళు వచ్చి ఫస్ట్ చూసుకొని పోయి వచ్చి వాళ్ళకి నచ్చితే మళ్ళీ వచ్చి రేటు మాట్లాడుకుంటారు. మరో రైతు మధు మనం మాట్లాడితే, మధు గారు ఎలా అనిపిస్తుంది మీకు ఇంత రేటు రావడము? కష్టపడిన నాకు ఈరోజు ఫలితం దక్కింది అనుకుంటున్నారా? చాలా సంతోషంగా సార్. మామూలుగా లాస్ట్ ఇయర్ అంతా 145, 110, 120 అట్లా అమ్ముతాంటివి. ఈసారి అధికంగా అనుకున్న దానికంటే ఎక్కువ ధర పలికింది. మంచి గిట్టుబాటు ధర వచ్చింది సార్. అంటే మీకు ఎంత కష్టపడ్డారు? ఎందుకంటే ఇంత పంట మామూలుగా రాదు, కాయ సైజు కూడా భారీగా ఉంది. మనం చూస్తుంటే అంతా కూడా ఎక్స్పోర్ట్, వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎట్లా కష్టపడ్డారు మీరు? ఇట్లా మిగతా రైతులకు ఏం చెప్తారు? ఎందుకంటే పంట పెట్టి నష్టపోయే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం, కానీ మీరు మంచి దిగుబడి సాధించి ఈరోజు మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాబట్టి ఈ దానిమ్మ వచ్చి 100% సక్సెస్ అనేది ఉండదు సార్. 198% ఫెయిల్యూర్లోనే ఉంటారు. ఓ 2% మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతారు. ఏమంటే మనకి ఇంత క్వాలిటీ రావడానికి కారణం ఏమంటే గ్రో కవర్ వేసినాము, ప్లస్ వీడ్ మ్యాట్ వేసినాము. దాన్ని బట్టి ఎక్కువ మనకి దిగుబడి వచ్చింది, కలర్ వచ్చింది, షైనింగ్ వచ్చింది, క్వాలిటీ వచ్చేసి. గ్రో కవర్ అంటే ఏమంటే ఎందుకు రైతులకు చాలా మంది తెలియదు. ఇది దాని పంట పెట్టి విడిచిపెడుతున్నారు, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాయ షైనింగ్ వచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి తెలియదు చాలా మందికి. ఇప్పుడు ఫ్లవర్ సెట్ అయితేనే 60 నుంచి 70 రోజుల లోపల మన గ్రో కవర్ పైన కవర్ వస్తుంది. ప్లాస్టిక్ మన రేషన్ మాదిరి ఉంటుంది, రేషన్ దారం మాదిరి ఉంటుంది కవరు. అది వేసుకున్నట్టు మనకు సన్బర్న్ రాదు, ప్లస్ షైనింగ్ వస్తుంది, క్వాలిటీ పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది మనకి. అందుకే మనకి రేటు కూడా మంచి రేట్ వస్తుంది. ఎక్కడ పోతే ఎక్స్పోర్ట్ కేరళ, కోయంబత్తూరు, తిరుచి, మెడ్రాసు పోతాయి సార్, బయటికి వెళ్ళిపోతాయి సార్. ఎలా అనిపిస్తుంది మీరు పండించిన ఈరోజు వేరే రాష్ట్రాలకు ఎగుమతి కావడం, ఇంత మంచి రేట్ రావడము? మిగతా రైతులు కూడా ఏం చెప్తారు?
కష్టపడాలి సార్, కొంత దీంట్లో కొంత అబ్జర్వేషన్లో ఉండాలి. పంట మన క్రాప్ వదిలినాడు ఏంటి దాదాపుగా 90-100 డేస్ చాలా కేర్ఫుల్గా చూస్తాడు. ప్రతి గంటకి అబ్జర్వ్ చేస్తాడల్లా. ఎక్కడైనా బ్లైట్ ఉందా, వర్షం పడితేనే అబ్జర్వ్ చేసుకోవాలా, ఎండ కాసినా అబ్జర్వ్ చేయాలా. అట్లా అబ్జర్వ్ చేసి మనం దాన్ని చేసుకుని సక్సెస్ కావచ్చు. బయట మీకైతే 200 కిలో పడుతుంది కదా, బయట ఎంత కమ్మే అవకాశం రిటైల్ కావాలి? ఏం మనకు తెలుస్తారు, వాళ్ళు చెప్పరు. వాళ్ళు మామూలుగా వాళ్ళకి మామూలు ఇంత ప్యాక్, ఎందుకంటే వాళ్ళు 250-270 అమ్మితేనే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది సార్. గిట్టుబాటు అవుతుంది ఉండొచ్చునేమో, ఉండొచ్చు, చెప్పలేము సార్. చూస్తున్నాం ఈ కాయ అంతా కూడా ఖచ్చితంగా మేనేజ్మెంట్లో, రైతులు ఖచ్చితంగా మేనేజ్మెంట్లో తగిన జాగ్రత్త చర్యలు పాటిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మేము కూడా గత 8 ఏళ్ళలో ఈ సాగులో అనుభవం ఉంది కాబట్టి ఎటువంటి చీడపీడలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని వాటికి సంబంధించిన మల్చింగ్ షీట్ కానీ లేదా పైన కవర్ కూడా వేసుకొని ఆ సూర్యుడికి ఎక్స్పోజ్ కాకుండా కూడా కాయ షైనింగ్ వచ్చేందుకు కూడా అనేక జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఈరోజు మంచి రేటు పలికి ఈ కాయను ఎక్స్పోర్ట్ చేసేందుకు కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతిదారులు కూడా వస్తున్నారంటూ కూడా రైతులు ఆశాభాగం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. రేటు తగినప్పుడు డీలా పడకుండా ఒకే విధంగా మెయింటైన్ చేస్తే ఎంతో కొంత మనకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవరు ఆధారపడకుండా ఈ సాగుని చేయాలి. మీరు ఒకవేళ ఈ మెలకువలు తిరగకుండా మాత్రం ఈ దానిమ్మ సాగులో దిగితే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్న మెలకువలతోనే మంచి దిగుబడి, అలాగే మంచి రేటు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. కంటే ఈ ఏడు దానిమ్మ సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది 13,000 ఎకరాల్లో దానిమ్మ సాగు జరగగా అదే ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15,381 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నారు అనంతపురం రైతులు. అనంత నేలమ్మ దానిమ్మ సాగుకు అనువైనది కావడంతో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. తక్కువ నీరు అవసరం ఏర్పడే ఎర్రమట్టి నేల అధికంగా ఉండటంతో దానిమ్మ సాగుకు అనుకూలంగా మారాయి ఇక్కడి పరిస్థితులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల దానిమ్మ సాగు విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా దానిమ్మ సాగుకు అనువైన పరిస్థితులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండటంతో, ఎందుకంటే ఎక్కువ వర్షాలు అవసరం లేదు, ఎక్కువ నీటి తొలలు అవసరం లేకుండా కూడా పెంచే పంట కావడంతో ఎక్కువగా కూడా ఈ పంటను సాగు చేసే రైతులు మొగ్గు చూపుతారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 హెక్టార్లకు పైగా ఈ దానిమ్మ పంటను సాగు చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న దానిమ్మ పంట ఏదైతే ఉందో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రమణేపల్లి గ్రామం వద్ద వస్తామని ఈ తోట సుమారుగా ఇప్పుడు 15 ఎకరాల్లో ఈ దానిమ్మ సాగును గత 8 కూడా సాగు చేస్తున్నారు. సుమారుగా ఈరోజు ధర చూసుకుంటే కిలో 200 రూపాయల చొప్పున వీళ్ళు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఇస్తున్నారు. చూస్తున్నాం ఎంత మంచి షైనింగ్ కాయో. ఈ కాయలంతా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాబట్టి సుమారుగా కిలో 200కు పైగా వెళ్తూ ఉండటంతో సుమారుగా ఈ రైతుకి ఇప్పటికే సుమారు 100 టన్నులకు పైగా దిగుబడి రావడంతో 2 కోట్లకు పైగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ఇంత మంచి సాగు చూసినందుకు మిగతా రైతులు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైతే దానిమ్మ పంటకు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లా అనేది డ్రాట్ ప్రాంతం కాబట్టి, కరువు ప్రాంతం కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఇటువంటి పంటలు పండిస్తే ఎంతో కొంత నీటి లభ్యత తక్కువ ఉన్నా కూడా ఈ పంటలు పండే అవకాశం ఉంది. కేవలము ఈ దానిమ్మ సాగులో చీడపీడలు 2-3 సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు ఎక్కువ వస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందులో అనంతపురం జిల్లాకు వర్షాలు అంత స్థాయిలో రావు కాబట్టి ఈ పంటకు అనుకూలమైంది. ఇంకొకటి ఎర్ర నేలలో ఎక్కువగా కూడా ఈ పంట పండే అవకాశం ఉంది. కాబట్టి ఎర్ర నేలలు కూడా మన అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తున్నారు. అదేవిధంగా చీడపీడలు కూడా అంత పెద్ద ఎత్తున చీడపీడలు వచ్చే ప్రాంతం కాదు కాబట్టి, అది వర్షం వస్తే ఎక్కువ వస్తే చీడపీడలు ఎక్కువ వస్తే తప్పిస్తే వర్షం నార్మల్ స్థాయిలో ఉంటే పెద్దగా కూడా ఎక్కడా కూడా చీడపీడలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ దానిమ్మ పంటను కూడా సాగు చేస్తున్నారు. అయితే గతంలో రేటు చాలా కిలో 50 రూపాయలు పడిపోవడంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం సుమారుగా 200కు పైగా కిలో వెళ్ళే అవకాశం ఉండటంతో ఇప్పటికీ 293 రూపాయలకి కిలో ఈరోజు మార్కెట్లో ఇక్కడ చూస్తున్న ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా కూడా 193 నుంచి 200 రూపాయలు కిలో వెళ్తుంది. కాబట్టి ఇలాగే ధర ఉండే అవకాశం ఉందంటే కూడా రైతులకి తెలుస్తుంది. దీంతో రైతులంతా కూడా తమ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా రేటు ఉంటే రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది, ఎంతో కొంత వాళ్ళకి పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా రైతులు తమ ఆనందాన్ని, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేవలం 50 నుంచి 60 రూపాయలు ఉండటంతో పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఈసారి మాత్రం కొద్దిగా దిగుబడి బాగా పెరిగింది. అదేవిధంగా రేటు కూడా ఉండటంతో రైతులంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దానిమ్మ సాగులో కొన్ని మెలకువలు పాటిస్తే మరింత కూడా ఈ ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా కూడా తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఉద్యానవన శాఖ అధికారులు కూడా కోరుతున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు కూడా ఏదైతే పంట బాగా వచ్చిన రైతు దగ్గరికి వెళ్ళి తమ అనుభవాలను కూడా ఎలాగ సాగు చేస్తున్నారు అనేది కూడా ఒక క్రోడీకరించుకొని మిగతా రైతులు కూడా దాన్ని చెప్పే ముందు కూడా ప్రయత్నిస్తున్నారు. అసలు మనం చూస్తున్న పంట అంతా కూడా కేవలము ఈసారి సీజన్లో సుమారుగా ఇప్పటికే 100 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. సెకండ్ గ్రేడ్లో మరొక 20 నుంచి 30 టన్నులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులకు పెట్టుబడి పోయి సుమారుగా 1 కోటి రూపాయలకు పైగా మిగిలే అవకాశం కూడా కనిపిస్తుందని తెలుస్తుంది. ఒక్క 3 నుంచి 4 నెలల్లో కూడా పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్లోనే సుమారుగా వీళ్ళకి ఒక 15 ఎకరాలు మాత్రమే సుమారుగా 1,50,00,000 పైగా ఆదాయం వచ్చే
అవకాశం ఉందంటూ కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇదే రేటు కొనసాగితే కూడా మరింత కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో ఇదే రేటు కొనసాగే అవకాశం ఉంది. ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఎవరు కూడా దానిమ్మ రైతులు ఆధారపడే అవసరం లేదు అంటూ కూడా ప్రభుత్వ అధికారులు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని దానిమ్మ పంట పరిస్థితి. బిగ్ టీవీ అనంతపురం నుంచి. అటు అధికారులు కూడా దానిమ్మ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే మిగిలిన పంటలతో పోలిస్తే రైతుకు పెట్టుబడి, నీటి ఎద్దడిని తట్టుకునే అవకాశం ఉండటంతో దానిమ్మ సాగు చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. పంటకు ప్రోత్సాహకాలతో పాటు సరైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానిమ్మ సాగులు రైతుకు మరిన్ని మెళుకలు నేర్పిస్తే దిగుబడి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు జిల్లా రైతాంగం. నా పేరు ఉమాదేవి అండి. నేను డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ని. మనకు ఇప్పుడు దానిమ్మ పంట గురించి మాట్లాడదాము. దానిమ్మ పంట ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే మంచి రేట్ వచ్చింది. మనకు ఈ టైంలో తీసుకున్న పంటకి ఈ రేట్ రావడం ఒక రకంగా చాలా మంచి శుభపరిణామము. మంచి రేట్ వచ్చింది రైతుకి. ఇది మనకు లాస్ట్ వర్షాకాలంలో చాలా చోట్ల పంట దిగుబడి తగ్గింది. తర్వాత బ్యాక్టీరియల్ బ్లైట్ కూడా ఎక్కువ ఉన్నింది. ఆ టైంలో రేటు 40,000 50,000 టన్నులాగా ఉండింది. అది మళ్ళీ మనకి కొంచెం అక్టోబర్ ఆ టైంకి వచ్చేసరికి 120 రూపాయల ఆ రేట్లో అమ్ముడుపోయాయి. 80 నుంచి 120 రూపీస్. ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే ఈ రైతు పొలంలో ఈ రైతు అయితే ఆల్మోస్ట్ 180 to 200 వరకు అమ్మాడు రేటు పర్ కేజీ లాగా. ఇది ఏంటంటే మనము ఎంత జాగ్రత్తగా పెంచితే ఆ మొక్కని పంట దిగుబడి కూడా అలానే ఉంటుంది, క్వాలిటీ అలానే ఉంటుంది, దానికి రేటు కూడా అలానే వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ప్రతిరోజు రైతు పొలంలో తిరుగుతూ ఎలా ఉంది, ఏం ఎఫెక్ట్ అయ్యింది, ఇవన్నీ కూడా చూసుకోగలగాల. ఇమీడియట్గా ప్లాంట్ ప్రొటెక్షన్ మెజర్స్ వెంటనే చేసుకోవాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది డిసీజ్. మేజర్ మనకి ఇక్కడ పొమగ్రనేట్లో ఏంటంటే బ్యాక్టీరియల్ బ్లైట్ అన్నది మేజర్ డిసీజ్. అలానే ఫ్రూట్ ఫ్లైస్ కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి ఫ్రూట్ని కూడా. ఈ రెండు మేజర్. ఈ రెండింటిని గిన కంట్రోల్ చేసుకోగలిగితే ఫ్రూట్ క్వాలిటీ ఇబ్బంది ఉండదు, మంచి ప్రాడ్యూస్ వస్తుంది. ఈ రైతు పొలంలో ఇతను ప్లాంట్ కవర్స్ తొడిగాడు, మొత్తం ప్లాంట్కంతా కవర్ తొడిగాడు. తర్వాత మల్చింగ్ కూడా వేశాడు, వీడ్ గ్రోత్ లేకుండా ఉండడం కోసం మల్చింగ్ షీట్ కూడా వాడాడు. ఈ రెండిటి వల్ల కూడా చాలా క్వాలిటీ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది.